వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. ముందుగా ఒక వీడియోని చూపిస్తాను, చూడండి. అందరూ వస్తారండి, గేట్ కాడ కూర్చున్నాం, అందరూ వస్తారండి. ఆ తల్లి బాధ ఎవరికైనా మీకు అర్థమవుతుందా? ఆ తల్లి బాధ మీకు ఎవరికైనా అర్థమవుతుందా? ఒక ఆడబిడ్డను కొట్టి తాకునేవాడు కాదు. వాడు 3 ఏళ్ల ముందుగా వాడు కొచ్చ డాంకుని నా కట్ట కొచ్చ ఉండాలి కదా తల్లిదండ్రులు ఏదైనా చూడలే కానీ అంటే నువ్వు నువ్వే తప్పిస్తాడు. వాడు మెంటల్ అంటే వాడు తప్పించుకోవచ్చు చట్టానికి. హలో, చట్టానికి మెంటల్ అంటే తప్పించుకోవచ్చు. ఇది కడప నగరంలోని స్పిరిట్ కాలేజ్లో జరిగిన దాష్టికం. కడప నగరంలో స్పిరిట్ కాలేజ్లో ఒక హిందూ బీసీ అమ్మాయి, నయీ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి, అదే కాలేజ్లో చదువుతున్న మీరావళి అనే వ్యక్తి, అదే కాలేజ్లో ప్రిన్సిపల్గా పనిచేస్తున్న రియాజ్, నువ్వు కూడా దొబ్బి కింద పడేసి మహిళ అని చూడకుండా, తోటి విద్యార్థిని అని కూడా లేకుండా విచక్షణారహితంగా కొట్టి కింద వేసి తన్నాడు. ఒక రికార్డులు రాయడం విషయంలో వీళ్ళిద్దరికి మధ్య ఏదో చిన్న గొడవ జరిగిందని, ఆ నేపథ్యంలో ఒక ఆడపిల్ల అని చూడకుండా ఆ అమ్మాయిని కింద పడేసి మీరావళి అనే వ్యక్తి దారుణంగా కొడితే దాన్ని వ్యతిరేకించాల్సిన కాలేజీ యాజమాన్యం బాధ్యతారహిత్యంగా వ్యవహరించింది. ఎందుకు అనంటే అక్కడున్న ప్రిన్సిపాల్ రియాజ్ ఏమంటారు, మూర్ఖత్వం వల్ల. ఇలా బాధ్యతారహితంగా కాలేజీలు నడుపుతున్నటువంటి యాజమాన్యానికి నోటీసులు పంపాలి. అలాగే ఫ్యాకల్టీ, ఒక ముస్లిం సామాజిక వర్గానికి చెందినటువంటి కాలేజీలకి ఎప్పుడూ రానటువంటి వ్యక్తికి రికార్డ్స్ పరిశీలించమని బాధ్యత అప్పగించడం ఎంత దుర్మార్గం. లెక్చరర్లుగా పెట్టుకున్నది ఎందుకు? అక్కడ మొదలైన గొడవ నిన్న అంటే శుక్రవారం కూడా జరిగింది. మరి ఫ్యాకల్టీ కానీ, ప్రిన్సిపాల్ కానీ, యాజమాన్యం కానీ పోలీసులకు తెలియకుండా దాచిపెట్టి, ముస్లిం సామాజిక వర్గానికి చెందిన అబ్బాయి అని చెప్పి దాచిపెట్టి, ఈ రోజు ఉదయం శనివారం మళ్ళీ దాడి చేసి బయట ఎక్కడ తిరుగుతావో తిరగండి చూస్తా, మీ వంతు బయట దొరకరా అని బెదిరించడంతో మీరావళిని వెంటనే కఠినంగా శిక్షించాలి. అలాగే ఏ వర్గానికి చెందిన మహిళలు ఎవరైనా సరే మన కన్న బిడ్డల్లాగా, అక్క చెల్లెల్లాగా భావించాలి తప్ప సైకోల్లాగా ప్రవర్తించి కన్న తల్లిదండ్రులకు శోకాన్ని మిగిల్చేద్దామని కోరుకుంటున్నామని, విద్యార్థులు సున్నిత మనసు గలవారు, మంచి చదువులు చదివి బాధ్యతగా అత్యున్న స్థానానికి ఎదగాలని ఆశిస్తున్నామంటూ కూడా పోలీసులు వారిని కూడా దీనికి సంబంధించి ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలని రెడ్డి బాబు 3936 అనే అతను ఇన్స్టాలో పోస్ట్ చేశారు. నేను ఈ వీడియో చూశాను, కానీ దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ లేకపోవడంతో అసలు కడపలో ఏం జరిగింది అనేది మనకు పూర్తిగా తెలియదు కాబట్టి వీడియో చేయకూడదని ఆగాను. పూర్తి వివరాలు సేకరించిన తర్వాత చెప్పాను. మీరావళి అనే అతన్ని సడన్ గా పిలిచి రికార్డులు చెక్ చేయమని చెప్పారు. ఆ రికార్డు నేపథ్యంలోనే అమ్మాయితో కొంచెం ఘర్షణ జరిగింది. దాంతో అమ్మాయిని కింద పడేసి ఇష్టం వచ్చినట్టు కొట్టాడు. కొట్టిన మీరావళిని తప్పు అని చెప్పి
పోలీసు కేసు అప్పగించి కాలేజ్ నుంచి బయటికి పంపించడం వదిలేసి రియాజ్ అనే ప్రిన్సిపల్ ఆ అమ్మాయినే తప్పుపట్టాడు. మళ్ళీ రెండవసారి కూడా అలానే బిహేవ్ చేయడం, మళ్ళీ ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకుంటే ఏం చేస్తామో చూడు అని మాట్లాడటంతో కొంత గందరగోళం ఏర్పడింది. ఆ అమ్మాయి వాళ్ళ తండ్రి కూడా మీడియా ముఖంగా మాట్లాడాడు. ఒకసారి ఆ వీడియో కూడా చూపిస్తాను, చూడండి. అన్న అక్కడ ఏం జరిగిందో తెలియదు. వాళ్ళు మా పాప కాలేజీలో చేసినాము కానీ వీళ్ళు ఏందో మా కొట్టాడుకొని చేసుకున్నారు. ఇప్పుడు అబ్బాయిని దాటించారు, వీళ్ళు టీచర్లే దాటించారు, వాళ్ళు హెడ్ మాస్టర్ సార్ వీళ్ళందరూ కలిసి దాటించినారు. ఇప్పుడు ఆ అబ్బాయిని తీసుకురమ్మంటే తీసుకురాలేదు. వీడికి ఏమంటే ఇద్దో వచ్చాడని చెప్పి అంటున్నారు. ఇంతమంది అడిగినా కానీ వాళ్ళు సమానం అదే మాట చెప్తున్నారు, కానీ ఇంకేం చెప్పలేకున్నారు. కానీ మా కూతురు ఎట్టున్నదో నాకే తెలియదు. సోలంగా అదేదో పరిస్థితుల గురించి ఏదో అడిగినారని చెప్పి కుట్టినాను సార్. మనకు అంతే తెలిసింది. వాడిని ఎక్కడ తిరగకుండా చేయాలి సార్. వాడు ఉండకూడదు ఎప్పటికీ. ఇంకొక ఈ బుద్ధి నా కూతురుగా జరిగింది, రేపు ఇంకొకటి జరగచ్చు. వీళ్ళు ఆలోచన చేయకనే ఎట్లా పెట్టి అన్ని వాడి దగ్గర సంతకాలు పెట్టి అర్జీ రాసి ఇచ్చిపోతాంటే వీళ్ళు చూస్తూ ఉన్నారు టీచర్లు అందరూ. ఇది కలిసి కావాలని చేసినట్టే ఉన్నారు సార్ వీళ్ళందరూ. నాకు ఫోన్ చేసి చెప్పినారు సార్ ఇక్కడ నుంచి. ఇక్కడ మా పిల్లకాయల అమ్మాయి అసలు ఉండేవాళ్ళు అంతే, ఇంకేం తెలియదు. ఎట్టున్నా తెలియదు సార్. నేను పోయి చూడలేదు. పొద్దున్న ఉదయం 8 గంటల నుంచి జరిగినాయి సార్. నాకు తెలియదు. నేను ఈ వరకు హాస్పిటల్ కంప్లైంట్ తెలియదు సార్. చూసారు కదా, అంటే విద్యా సంస్థలు అనేవి ఒక వర్గానికి కొమ్ము కాస్తూ, విద్యా సంస్థల్లో పై స్థాయిలో ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఉంటే పరిస్థితులు ఎంత దాష్టికంగా ఉంటాయని చెప్పడానికి ఇది నిలువెత్తు నిదర్శనం. ఏదేమైనా పోలీసులు ఈ కేసుకు సంబంధించి బాధితులు ఎవరో వారికి సరైన న్యాయం చేయాలని ఆర్ వాయిస్ కోరుకుంటుంది. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ చాలా మందికి చెప్తున్నామండి, వీడియోస్ చూస్తున్న వాళ్ళకు ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తాయి, ఇంకా మంచి మంచి కంటెంట్ తీసుకురావడానికి ఉత్సాహాన్ని ఇస్తాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. కొంతకాలం ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతనందించండి. ఎస్పెషల్లీ సహాయం చేస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈరోజు మీ సహాయం లేకపోతే ఆల్రెడీ అప్పుల్లో ఉన్న ఆర్ వాయిస్ ఇంకా అప్పుల్లో కుదేలైపోయేది. మీరు చేస్తున్నారు, దాంతోనే కొంత గెటాన్ అవ్వగలుగుతున్నాం. కానీ ప్లీజ్ మీ సపోర్ట్ అనేది ఇప్పుడు మాకు అనివార్యం. చేస్తారు అని ఆశిస్తున్నాం. చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. దాని ద్వారా కూడా సహాయాన్ని అందించవచ్చు. చాలామంది వ్యాపారస్తులు ఉన్నారు. ఒక్క యాడ్ ద్వారా ఆర్థికంగా ఈ ఛానల్కి స్థిరత్వాన్ని ఇవ్వచ్చు. సో యాడ్స్ కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.